గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం మనం అయితే గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ధూమ్ ధామ్ గా సెలబ్రేషన్ చేసేసుకున్నారు. మొత్తం బాంబులు కలిసి ఇవన్నీ మీరు క్లియర్ గా చూడొచ్చు. సో లీడర్లు కూడా డాన్స్ వేస్తూ వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి డివిజన్ లో ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ నాయకులు, మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఆధిక్యంలో ముందుకు దూసుకెళ్ళిపోవడము, వీళ్ళు విజయ దిశగా కన్ఫర్మ్ అయిపోయి 45 వీళ్ళ మెజారిటీ మాకు వస్తుందని చెప్పేసి ఆ ధూమ్ ధామ్ గా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందామా. ఆయన నమస్తే. నమస్తే. ఎలా ఉంది మరి గెలుపు? బ్రహ్మాండంగా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఇది. బ్రహ్మాండంగా మెజార్టీ చూపించారు. కాంగ్రెస్ పార్టీ ఫుల్ చేస్తుంది. దీంతో కాంగ్రెస్ పోతారు. భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీ ఉండదు. నవీన్ యాదవ్ గారి మీద బీసీ మీడియా పిచ్చి మాట్లాడి కేటీఆర్ చాలా అహంకారం తగ్గించుకోవాలి. సొమ్ము అహంకారం బాగుంది, అని తగ్గించుకోవాలి. గ్రౌండ్ లోకి వెళ్ళి వాట్ ఇస్ ద రియలైజేషన్ చూసుకోవాలి. ఒకరు బయటకు వెళ్ళి నన్ను చూసేటండి ఆక రౌడీ ఆ సత్త రౌడీ ఇవన్నీ మీ మాటలు పనికి రావు. నీకు 0 ఎంపీలు ఇచ్చారు తెలంగాణలో, నీ పార్టీ లేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నువ్వు బతికినావు. నీ పార్టీ లేదు, నీ జెండా లేదు తెలంగాణలో. నీ పార్టీ నీకు చంద్రబాబు పదవి ఇవ్వకుండా ఉండిపోతాను. నేను కాంగ్రెస్ పార్టీ నీకు సోనియా గాంధీ 2 సెంట్రల్ మినిస్టర్లు 6 స్టేట్ మినిస్టర్ వచ్చి తెలంగాణ ఇచ్చింది. నీకు విశ్వాసమైన నాయకుడి, అందుకే ఇంట్లో బయటకు వెళ్ళి మొహం లేక ఇట్లా పని వేయాల. ఎలా అనిపిస్తుంది? గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది, గెలుపు దిశగా అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు ప్రజెంట్ సిచ్యువేషన్? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో ప్రజలు మరొకసారి పట్టం కట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మరి ఇది రెఫరెండం అని చెప్పినటువంటి కేసీఆర్ అలా వాళ్ళ యొక్క ఓటమిని మరి వాళ్ళు చాలా పెట్టకపోయి రౌడీజం అని, అరాచకం అని రకరకాల మాటలు మాట్లాడేటువంటి కేటీఆర్ ఈ రిజల్ట్స్ నైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ప్రజలు మరొకసారి సమాధానం ఎలా ఇవ్వబోతున్నారు ఆన్సర్? మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు వేపించారు, బలవంతంగా ఓట్లు వేపించారు, దొంగ రసూలు చేస్తారు గెలిస్తే, వీటన్నిటికీ ఆన్సర్ ఏమి ఇవ్వబోతున్నారు? ఇవాళ ఈసీ అనేది చాలా పకడ్బందీగా పటిష్టంగా జరిపినటువంటి ఎన్నికలు. ఈసీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి ఈసీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎందుకు ఉంటుందండి? ఎక్కడైనా సరే ఈవీఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్కి అవకాశం లేదు. రౌడీజం చేసి డబ్బులు పంచితే ఓట్లేయించుకునేటువంటి రోజులు ఎన్నడో పోయినాయి. కాబట్టి ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రజలకు మరి ఆ రోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఏ రకంగానైతే ఇచ్చిండో ఇవాళ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇవ్వడం, పేద ప్రజలకు కావాల్సినటువంటి సన్న బియ్యం ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, వీటన్నిటి కూడా పేదోడికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి జూబ్లీహిల్స్ ప్రజలు మరి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మెజారిటీ ప్రస్తుతం అయితే గెలుపు దిశగా వెళ్ళిపోతున్నారు. ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? తప్పకుండా 30,000 పైచిలకైతే మరి నవీన్ యాదవ్ గారికి వస్తుంది. బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసాన్ని ఈ రోజు మనం ఈ యొక్క అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన దాంట్లో మనం చాలా దగ్గరగా చూసాం. ఏదేమైనా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధంగా విజయ దుందుభి మోగించడానికి మరి ప్రజల యొక్క మద్దతు తెలియజేయడానికి వాళ్ళంతా సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు భవిష్యత్తులో కూడా మరి రాబోయే ఎన్నికల్లో పునరావృతం అవుతాయని చెప్పడానికి ఒక నిదర్శనం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము సంక్షేమ పథకాలతో ముందుకు పోతుంది. 10 ఏళ్లలో రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సంవత్సరంలో ఇచ్చింది. మీరు చూసుకునే సన్న బియ్యం గానీ, ఫ్రీ బస్సు గానీ, ఉచిత కరెంటు గానీ, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వము పేద ప్రజల యొక్క సంక్షేమానికి చేస్తున్న పథకాలు. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ విన్ అయిపోయింది. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మేడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది మెజారిటీ ఎంత వస్తుంది అనేది డిఫరెంట్. మా సత్తా ఉందా లేదా, మా క్యాండిడేట్ కి సత్తా ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉందా లేదా, అభివృద్ధి సంక్షేమానికి ఓటు వేసిందా లేదా అనేది ఈ ఎలక్షన్ లో తీర్పు ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి మెజారిటీలో, ప్రతి రౌండ్ లో ఈ రోజు చూసినట్లయితే నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. నవీన్ యాదవ్ యువకుడు, ప్రజానాయకుడు, ఖచ్చితంగా అందరి గుండెల్లో ఆశా జ్యోతి ఈ రోజు అక్కడి నుంచి గెలుపొంది
ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడిని ఎంచుకుంటున్నారు కాబట్టి మాకు కూడా చాలా గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చూసే టికెట్ ఇచ్చింది, చాలా మంచి నాయకుడు, ప్రజల్లో మంచి పేరు ఉంది అని చెప్పి కూడా మాకు తెలుసు. ఇప్పుడు వరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేసేది ఒక ఎత్తు. గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు చేరే విధంగా నవీన్ చూస్తాడని చెప్పి నేను ఆశపడుతున్నాను. పోలింగ్ టైంలో కూడా మాగంటి సునీత గారు వీళ్ళందరూ క్లెయిమ్ ఏంటంటే డబ్బులు ఇచ్చి చేస్తున్నారు, బలవంతంగా ఓట్లు వేపిస్తున్నారు అని చెప్పేసి పోలింగ్ టైంలో కూడా ఇష్యూస్ జరిగినాయి. సో ఆ తర్వాత దీన్ని ఎలా చూస్తారు మరి? దీన్ని కూడా వాళ్ళు ఎవరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు అల్టిమేట్ నిర్ణేతలు కాబట్టి మీకు అందుకే అందరికీ చెప్తున్నా, ఎవరో పట్టి వేస్తే ఒక్కటే ఇచ్చొచ్చు, రెండే ఇచ్చొచ్చు. సరే ఆమెదే కరెక్ట్ అనుకుందాం, 1, 2 అనుకుందాం, 100 అనుకుందాం. వేల కొద్ది మెజారిటీ అయితే రాదు కదా. ఈరోజు సునీతమ్మ మీరు ఎంత యాక్షన్ చేసినా కూడా అక్కడ నిజంగా కూడా సానుభూతి ఉంటే మీరు మమ్మల్ని రౌడీలు అనేదే కాదు. ఎవరు రౌడీ? ఈ తీర్పు మీరు రౌడీలా, మేం రౌడీలా తేల్చుకుందాం, కాంగ్రెస్ సత్తా చూపించుకుందాం. ఒకటి మాట, వాళ్ళు గెలిస్తే బుల్డోజర్లు వస్తాయి, ఇళ్ల మీదకి వచ్చి కూల్పేసుకొని పోతాయి, దందాలు వసూలు చేస్తారు అని చెప్పేసి మాట కూడా అన్నారు. మరి ఏంటి దానికి ఏం చెప్తారు మీరు? అభివృద్ధి ఎట్లా చేయలేదు? 10 ఏళ్ళు గాడిదలు కాచినా అడుగుతున్నా. 10 ఏళ్ళు అక్కడ ఉన్నారు, మీరు ఏ రోజు అభివృద్ధి పట్టం కట్టలేదు. ఈరోజు రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, రేషన్ కార్డులు ఇవ్వని పాపాన మీరు పోయినారు. 10 ఏళ్ళు ఉండే మీరు ఏం చేసినారు? ఈ రోజు మేము అన్ని ఇస్తూ మాట్లాడుతున్నాం, ఇవ్వకపోతే మాట్లాడాలి. ఈ రోజు బస్ ఫ్రీ తిరగట్లేదా? 200 యూనిట్లు రావట్లేదా? సన్న బియ్యం తినట్లేదా అని అడుగుతున్నా. సో ప్రజలు తినే వాళ్ళే తీర్పులు ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం పరిస్థితి. గాంధీ భవన్ దగ్గర అయితే అల్లాకొలం మొత్తం సెలబ్రేషన్స్ అయితే బీభత్సంగా చేయడం జరుగుతుంది. సో బాంబులు పేల్చి ఇప్పుడే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. వీళ్ళు గెలుపు నిర్ణయం మాకు 45,000 మెజారిటీ పక్కా వస్తుందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నేతలందరూ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు విజువల్స్. ప్రతి ఒక్క లీడర్ సంతోషంగా డాన్సులు చేస్తూ మొత్తం గెలుపుని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో చూడాలి మరి ఎలా ఉండబోతుందో. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు